క్రీస్తులో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్ ఏ ఒక్కటి మనం సాధించకుండా సంపాదించుకోకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్ ఏమండి వేడుకలు సెలబ్రేషన్స్ చేస్తే ఏం ప్రయోజనం, ఏం ఉపయోగం? వాటి వలన మనకు ఏమండి తాత్కాలిక ఆనందం కలుగుతుంది. వల్ల చెప్తున్నాను, టెంపరరీ నీకు కలిగేటువంటి ఎంజాయ్ అది. కానీ నువ్వు ఎప్పుడైతే క్రీస్తుల మారేటువంటి ఆ ప్రయత్నంలో నువ్వు ఉంటావో, ఏమండి ఒక్కటి ఆలోచించండి. నిజంగా 25లోకి వెళ్లే ముందు క్రీస్తులో ఉన్నటువంటి మంచి క్యారెక్టర్స్ అన్ని ఒకవైపు రాసుకోండి. ఈ సంవత్సరంలో ఇందులో కనీసం కొన్నైనా నేను సాధించాలి. క్రీస్తులో ఉన్న ఆ దయాగుణాన్ని నేను ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నేను కలిగి ఉంటాను. క్రీస్తులో ఉన్నటువంటి ఆ తగ్గింపు గుణాన్ని ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నేను పొందుకొని కలిగి ఉంటాను, ప్రయత్నం చేస్తాను అని ఏమండి ఒక లక్ష్యంగా పెట్టుకొని వీటిని సాధించే ప్రయత్నం. మనం అలా ఉండవు. మనకు ఈ 2024లో ఏవే మిస్ అయిపోయాయో 25లో, ఈ సంవత్సరం 25లో ఖచ్చితంగా జాబ్ కొట్టాల్సిందే, 25లో ఖచ్చితంగా టూరు వెళ్ళి రావాల్సిందే, ఆ 25లో తప్పనిసరిగా పెళ్లి చేయాల్సిందే. మన అన్ని ఇలా ఉంటాయి. ఏమంటే అవన్నీ తర్వాత అండి. ముందు ఆయన మన విషయంలో ఏమని ఆశపడుతున్నాడు? మనం కూడా యేసుక్రీస్తుల వారికి కలిగినటువంటి ఆ సంపూర్ణతను మనం కూడా సాధించాలి. ఒక్కరోజుకే అది జరిగిపోయేది కాదు. ఆ మార్పు నెమ్మదిగా ఒక్కొక్క మంచి అలవాటు, ఒక్కొక్క సద్గుణాన్ని నెమ్మదిగా అలవాటు చేసుకుంటూ సంవత్సరాలు గడిచేటప్పటికి క్రీస్తులో ఉన్న ఆ క్యారెక్టర్స్ అన్ని మనం సంపాదించుకోగలిగితే ఇది జీవిత పరమార్థం. లేదా అప్పుడే మన జీవితానికి ఒక సార్థకత.